దేవుడు ఎందుకు అందరికీ కనిపించడు? దేవుని దగ్గర కోరుకునే కోరికను బయట చెప్పకూడదు అంటారు. ఎందుకో తెలుసా? రాక్షస ముఖంతో ఉండే మకర తోరణాన్ని దేవుడి విగ్రహం వెనుక భాగంలో ఎందుకు పెడతారు? తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏమవుతుంది? కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది? అసలు కొబ్బరికాయకు 3 కళ్ళెందుకు ఉంటాయి? దీని వెనుక సైంటిఫిక్ కారణం ఏంటో తెలుసా? కొబ్బరి బోండం నెత్తిపై ఎందుకు పడదు? ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు లాంటి చాలా విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వాటన్నిటినీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని శతాబ్దాలుగా కొబ్బరికాయ హిందూ సంప్రదాయంలో కీలక పాత్ర పోషిస్తోంది. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా, పూజలు చేయాలన్నా కొబ్బరికాయకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. టెంకాయ లేకుండా ఏ చిన్న పూజ కూడా నిర్వహించరు. అయితే కొబ్బరికాయకు 3 కళ్ళు ఎందుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ కొబ్బరికాయ అయినా సరే వెనుక ఉండే పీచును తొలగిస్తే 3 కళ్ళు ఉన్నట్లు కనిపిస్తుంది. వాటిలో 2 గట్టిగా ఉంటాయి, ఒకటి మాత్రం మెత్తగా ఉంటుంది. ఎందుకంటే ఆ మెత్తగా ఉన్న కన్ను నుంచే కొబ్బరి పువ్వు కాయలోపల పూస్తుంది. అది ఎంతో మెత్తగా, తీయగా, రుచికరంగా ఉంటుంది. ఆ పువ్వే మరో కొబ్బరి చెట్టుగా మారుతుంది. అయితే 3 కళ్ళు ఉండటానికి ప్రధాన కారణం కాలమే. ప్రస్తుతం తాటి చెట్లకు కాసే ముంజకాయల్లో 3 ముంజలు ఉన్నట్లే పూర్వం కొబ్బరి బోండంలో కూడా 3 కొబ్బరికాయలు ఉండేవనే అంచనా ఉంది. కాలక్రమంలో అవి 3 ఒకటై ఒకే కొబ్బరికాయగా మారాయనే అంచనా ఉంది. సంస్కృతంలో కొబ్బరికాయను శ్రీఫలం అంటారు, అంటే దైవఫలం అనే అర్థం. అందుకే హిందువులు కొబ్బరి బోండం, కొబ్బరికాయను దేవుని ఫలంగా భావిస్తారు. హిందూ ఆచారాల ప్రకారం కొబ్బరికాయను పగలగొట్టడం అంటే మనలో ఉన్న అహంకారం, అహంభావాన్ని వదిలేసినట్లే. అలా కొట్టి తమని తాము దేవుడి ముందు భక్తిభావ ప్రవృత్తులతో ఉండటమే భక్తుల ముఖ్య ఉద్దేశం. కొబ్బరికాయకు ఉండే 3 కళ్ళను ఆ పరమేశ్వరుడి 3 కళ్ళుగా భావిస్తారు. అలాగే వాటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా చెబుతారు. కొబ్బరి చుట్టూ ఉండే నల్లటి పెంకును కార్తికేయ స్వామిగా, కొబ్బరిని గౌరీమాతగా, కొబ్బరి నీరును గంగామాతగా కొలుస్తారు. అయితే 3 కళ్ళకు సంబంధించి పురాణాల్లో ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అదేంటంటే, ఓ రోజు చిట్టి గణపతి పరమేశ్వరుడి 3వ కంటిని టచ్ చేయబోయాడు. అంతలోనే ఆపిన ముక్కంటి పుత్రుడి కోరిక తీర్చేందుకు 3 కళ్ళు ఉండే బంతిని ఇచ్చారట. దాంతో ఆడుకుంటూ ఉండగా అది గణేశుడి చేతి నుంచి జారి భూమిపై పడిందట. అదే సమయంలో ఓ వ్యక్తి దాన్ని చూశాడు. అది దేవుడిచ్చిన వరంగా భావించాడు. ఇక అప్పటి నుంచి కొబ్బరికాయను పవిత్రమైనదిగా, ప్రత్యేకమైనదిగా భావిస్తూ ఆలయాల్లో దానితో పూజలు చేస్తున్నారని ప్రతీతి. అయితే చిత్రం ఏమిటంటే, మన దేశంలో ఎన్నో కొబ్బరి చెట్లు ఉన్నా ఏనాడు కొబ్బరి బోండం మనిషి తలపై పడదు. అది ఎప్పుడూ నేలపైనే పడుతూ ఉంటుంది. పల్లెల్లో చాలామంది కొబ్బరి చెట్ల కిందే సేద తీరుతూ ఉంటారు. ఎందుకంటే ఆ బోండాలు తమపై పడవనే నమ్మకంతోనే. సాధారణంగా అంత బరువైన బోండం నెత్తిపై పడితే బుర్ర బద్దలవడం ఖాయం. కానీ కొబ్బరి బోండం ఎవరి తలపైనైనా పడితే ఆ వ్యక్తి 100 ఏళ్లకు పైగా జీవిస్తారని పెద్దలు చెబుతారు. ఆలయాల్లో దేవతా విగ్రహాల వెనుక అమర్చిన తోరణ మధ్య భాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసుడి సముఖం కనబడుతుంది. దీనిని మకర తోరణం అని పిలుస్తారు. మకర తోరణానికి ఉన్న తలభాగాన్ని సింహతలాటం అని అంటారు. మకరం అంటే మొసలి. ఆలయంలోని విగ్రహాలపై తోరణంలో రాక్షస ముఖాన్ని ఉంచడం ఏంటని సందేహం కలుగుతుంది. అయితే దీని వెనుకున్న కథను స్కంద పురాణంలో వివరించారు. పూర్వం కీర్తిముఖుడనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మని మెప్పించి అనేక వరాలు పొందాడు. వరగర్వంతో సమస్త బోనాలపై దండెత్తి సంపదలను సొంతం చేసుకున్నాడు. చివరకు జగన్మాతను కూడా పొందాలని ఆశించాడు. కీర్తిముఖుడి దురాశకు ఆగ్రహించిన పరమేశ్వరుడు భయంకరమైన ఓ అగ్నిని సృష్టించి అతడి పైకి పంపాడు. శివుడి ఆజ్ఞతో ఆ జ్వాలాగ్ని రాక్షసుణ్ణి వెంటాడింది. మరణం లేకుండా వరం పొందినా
శివుడు సృష్టించిన బడబాగ్ని తనను ఎక్కడ దహించి వేస్తుందోననే భయంతో పరుగులు తీశాడు. అన్ని లోకాలు తిరిగి చివరకు పరమశివుని శరణు వేడాడు. దీంతో మహాశివుడు శాంతించి ఆ అగ్నిని ఉపసంహరించి తన 3వ కన్నుగా ధరించాడు. ఆ తరువాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉందని తినడానికి ఏదైనా ఆహారం చూపమని మహాదేవుని కోరాడు. అప్పుడు తెలివిగా శివుడు నిన్ను నువ్వే తిను అని చెప్పాడు. శివుని ఆనతి మేరకు కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనను తాను ముందుగా తోకభాగం నుంచి మొదలుపెట్టి కంఠం వరకు తిన్నాడు. శిరస్సును ఎలా తినాలో తెలియక అతడి ఆకలి ఇంకా తీరకపోవడంతో శివుడిని ప్రార్థించాడు. అతడి మొర ఆలకించిన పరమశివుడు ఈనాటి నుంచి అన్ని ఆలయాలలో దేవతామూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్ర భాగాన్ని అలంకరించి దైవ దర్శనానికి వచ్చే భక్తులలోని దురహంకారాన్ని ఆశను తింటూ ఉంటావని, అందరికీ పూజనీయుడవు అవుతావని వరమిచ్చాడు. ఆనాటి నుంచి కీర్తిముఖుడు ఆలయాలలోని దేవతా విగ్రహాల వెనుక ఉన్న తోరణ మధ్య భాగాన్ని మకర ముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని, దురాశను కబళిస్తున్నాడు. అందుకే దేవతామూర్తుల వెనుక మధ్య భాగంలో అమర్చబడిన తోరణానికే మకర తోరణం అని పేరు వచ్చింది. సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్ళినా, ఇంటిలో పూజ చేసుకున్నా ఏదో ఒక కోరిక కోరుకోవడం సాధారణమే. ఆ కోరిక పెద్దది అయినా చిన్నది అయినా సరే బయటకు చెప్పకూడదని మన పెద్దలు అంటూ ఉంటారు. అలా బయటకు ఎందుకు చెప్పకూడదు అనే దానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దేవుణ్ణి మనం కోరిక కోరుకున్నాం అంటే అది మనకు సాధ్యం కానిదే అయ్యుంటుంది. అలాంటి కోరికను భగవంతుడు తీరిస్తే ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఒకవేళ మనం కోరుకున్న కోరికను బయటకు చెప్పితే విన్నవారు బయటకు ఆనందంగా ఉన్నా లోపల మాత్రం ఆ కోరిక నెరవేరకూడదని అనుకుంటారు. ఆ కోరిక మనకు తీరకుండా ఉండటానికి మానవ ప్రయత్నం చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అందుకే మన పెద్దవారు ఏ ఆచారం పెట్టినా బాగా ఆలోచించి మాత్రమే పెడతారు. మన పెద్దవారు పెట్టే ఆచారాలు అన్నిటిలోనూ పరమార్థం ఉంటుంది. ఇంట్లో పూజ చేసినా, గుడికి వెళ్ళినా కొబ్బరికాయ కొట్టడం ఆచారం. చాలామంది ఈ సంప్రదాయం పాటిస్తారు. కానీ కొబ్బరికాయ ఎందుకు కొడతారో మాత్రం మనలో చాలామందికి తెలియదు. అసలు కొబ్బరికాయ హిందువులకు మాత్రమే ఎందుకు ప్రత్యేకం? కొబ్బరికాయను ఎందుకు పగలగొడతారు? కొబ్బరికాయను దేవుడికి సమర్పించడం అనే సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరు ప్రారంభించారు? ఈ సంప్రదాయం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయ పైన ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రటి ఆకారం మనిషి ముఖం, కొబ్బరికాయ లోపల ఉండే నీళ్లు రక్తం, గుజ్జు లేదా కొబ్బరి మనసును సూచిస్తాయి. అయితే కొబ్బరికాయ వెనుక భాగంలో ఉండే 3 కన్నులకు చాలా మంచి అర్థం ఉంది. ముక్కంటిగా పిలువబడే శివుడి 3 కన్నులను ఆ 3 గుర్తులు సూచిస్తాయి. అంతేకాదు కొబ్బరికాయలు మనుషుల సంతానోత్పత్తిని కూడా సూచిస్తాయి. అందుకే హిందువుల పెళ్లిళ్లలో కొబ్బరికాయలను తప్పకుండా ఉపయోగిస్తారు. కుండపై కొబ్బరికాయని పెట్టడం అంటే గర్భం అనే అర్థం. అలా కొబ్బరికాయ ద్వారా సంతానోత్పత్తి కలగాలని ఆశీర్వదిస్తారు. అయితే పూర్వకాలంలో చాలామంది చాలా సందర్భాల్లో నరబలి ఇచ్చేవాళ్ళు, అంటే దేవుడికి మనుషులను బలిగా ఇచ్చేవాళ్ళు. ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పడానికే ఆధ్యాత్మిక గురువు ఆదిశంకర నరబలికి బదులుగా కొబ్బరికాయను దేవుడికి సమర్పించండని ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. అందుకే కొబ్బరికాయ మనుషుల తలతో సమానంగా భావిస్తారు. ఇలా ఈ సంప్రదాయం అన్ని వైపులా వ్యాపించడంతో అందరూ ప్రతి పూజా కార్యక్రమాలకు కొబ్బరికాయను కొట్టడం మొదలుపెట్టారు. అంతేకాదు కొబ్బరికాయ పగలగొట్టడం వెనుక అంతరార్థం ఉంది. ఇలా టెంకాయను పగలగొడితే మనుషుల అహం తొలగిపోతుందని, అలాగే చాలా స్వచ్ఛంగా ఉండాలని సూచిస్తుంది. దాంతోపాటు తమ కోరికలు తీర్చిన దేవుడికి మొక్కుగా భక్తులు కొబ్బరికాయని సమర్పిస్తారు. ద్వాపర యుగంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కృష్ణుడిగా భూమిపై అవతరించాడని వేదాలు పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడిగా అవతరించిన భగవంతుడు భూమిపై ఉన్నప్పుడు అందరికీ కనిపించాడు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు అందరికీ కనిపించడు అనే సందేహం మనందరికీ కలిగే ఉంటుంది. కానీ వాస్తవానికి
కృష్ణుడు అప్పుడు కూడా అందరికీ భగవంతుడనే విషయం తెలియదు, ప్రకటితం కాలేదు కూడా. ఆ సమయంలో అతి కొద్ది మంది మాత్రమే ఆయన్ని భగవంతుడిగా గుర్తించారు. రాజసూయ యాగం ప్రారంభించిన ధర్మరాజుతో భీష్ముడు ఇలా అన్నాడు: ధర్మరాజా, స్నాతకుడు, ఋత్విజుడు, భూతలేశుడు, సద్గురుడు, జ్ఞానసంపన్నుడు, అందరికీ ఇష్టమైన ఓ మహానుభావుని పూజించు అని పేర్కొన్నాడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, అలాంటి మహానుభావుడెవరో మీరే సెలవెయ్యండి అని ధర్మరాజు అడిగితే భీష్ముడు ఇలా అన్నాడు: ధర్మనందన, ఇంకా ఎవరున్నారు? సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడే అగ్రపూజకు తగినవాడని చెప్పాడు. ఇది చూసి శిశుపాలుడు సహించలేక, ధర్మరాజా, ఈ సభలో ఎందరో మహారాజులు, బ్రాహ్మణోత్తములు ఉన్నారు. వారిని కాదని గాంగేయుడు చెప్పాడని చెడు నడవడి కలిగిన శ్రీకృష్ణుని పూజిస్తావా? ఇది అవివేకం కాదా? భీష్మునికి ఆలోచన లేకపోతే నీ బుద్ధి ఏమైంది? మీకు కృష్ణుడు కావాల్సిన వాడైతే మీ ఇంటికి తీసుకువెళ్ళి పూజలు చేయండి. ఈ మహాసభలో పూజించి మమ్మల్ని అవమానించకండి. కృష్ణుడు అంతటి మర్యాదకు అర్హుడు కాదు అంటూ సభ విడిచి వెళ్ళిపోయాడు. అగ్రపూజకు కృష్ణుడిని ఎన్నుకున్నప్పుడే సాక్షాత్తు భగవంతుడు అని భీష్ముడు ప్రకటించాడు. అదేవిధంగా పాండవులు, విదురుడు మొదలైన కొంతమంది మాత్రమే కృష్ణుడు దేవాది దేవుడు అని గుర్తించారు. కానీ శిశుపాలుడు లాంటి మూర్ఖులు గుర్తించలేదు. భక్తులు తప్ప సామాన్యులు కృష్ణుడి దివ్యత్వాన్ని గ్రహించలేదు. భక్తులు కాని వాళ్ళందరూ భగవానుడు తమలాంటి సాధారణ మానవుడే అని భావించారు. భక్తులకు మాత్రమే ఆనందనిధిగా గోచరించిన శ్రీకృష్ణుడు అవివేకులకు తన సనాతన శక్తితో కప్పబడి ఉంటాడు. కృష్ణుడు మాయాజవనికతో కప్పబడి ఉండటంతో సామాన్య జనులకు అతడు అర్థం కాడు అని శ్రీమద్భాగవతం పేర్కొంది. గుళ్ళలో ప్రసాదం ఎందుకు పెడతారంటే కేవలం అది భక్తితోనేనా లేక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. ఊరికనే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది. ఊరిలో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం తీసుకునే స్థితిలో ఉండరు. బాగా డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళ గురించి పట్టించుకోరు. వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరూ ముందుకు రారు. అదే దేవుడికి ప్రసాదం చేయించండి, మీకు పుణ్యం వస్తుంది అంటే సంతోషంగా ఒప్పుకుంటారు. అలా చేయించిన పౌష్టికాహారాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించడం ప్రసాద వితరణ వెనుక ఉన్న అసలు రహస్యం. మనం తీసుకునే పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, శనగలు, కట్టె పొంగలి మొదలైన వాటిల్లో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పీచు పదార్థాలు, సోడియం, పొటాషియం ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి ప్రసాదం పెట్టడం ద్వారా ఊరిలోని జనాలందరినీ బలంగా, ఆరోగ్యంగా ఉంచాలి అనేది మన పెద్దవాళ్ళ ఉద్దేశం. మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు తెలియకుండానే చేతులు దేవుని ప్రార్థన చేస్తుంటాయి. రెండవది, తీర్థం తీసుకొని తాగి మన చేతులను తలపై రాసుకుంటాము. అయితే దేవాలయాల్లో తీర్థాన్ని తీసుకున్న తర్వాత ఆ చేతిని తలపై రాసుకోకూడదు అంటున్నారు పండితులు. చేతులు జోడించి దేవదేవునికి నమస్కరించి ప్రార్థన చేయవచ్చు, కానీ తీర్థాన్ని తీసుకున్న తర్వాత చేతులను తలపై రాయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయట. సాధారణంగా గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అందులోని పంచదార, తేనె వంటివి జుట్టుకు మంచిది కాదు. తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. తీర్థం తీసుకున్న తర్వాత చేతికి ఎంగిలి అంటుకుంటుంది. ఆ చేయినే తలకు రాసుకోవడం మంచి ఫలితాలను ఇవ్వదని వారు చెబుతున్నారు. అందుకే తీర్థం తీసుకున్న చేతిని నీటితో కడుక్కోవాలని పండితులు సెలవిస్తున్నారు. తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని నెత్తికి రాసుకోవడం చేయకూడదు. జేబు రుమాలతో తుడుచుకోవాలి లేదా కండువాతో తుడుచుకోవాలని వారు సూచిస్తున్నారు. కానీ గంగాజలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తలపై రాసుకోవచ్చని పండితులు అంటున్నారు. అయితే గుడికి వెళ్ళినప్పుడు తీర్థం నిల్చుని మాత్రమే తీసుకోవాలి. అదే ఇంటిలో అయితే కూర్చుని తీసుకోవచ్చు. చాలామంది గుడికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని దండం పెడుతూ ఉంటారు. అలా చేయడం తప్పు. గుడికి వెళ్ళిన వెంటనే స్వామిని తనివితీరా చూసి ఆ తర్వాత మాత్రమే కళ్ళు మూసుకొని మన మనస్సులోని కోరికలను దేవునికి నివేదించాలి. సాధారణంగా అన్ని దేవాలయాల్లో ప్రవేశద్వారం దగ్గర పైకప్పు నుంచి 1 లేదా ఎక్కువ గంటలు వేలాడుతూ కనిపిస్తాయి. భక్తులు ఆలయంలోకి అడుగు పెట్టగానే గంట మోగించి ఆ తరువాతే దేవుడి దర్శనానికి ఉపక్రమిస్తారు.
భగవంతుడికి హారతి ఇచ్చినప్పుడు, నైవేద్యం పెట్టినప్పుడు, ముఖ్యమైన పూజలు చేసినప్పుడు గంటను కొడతారు. అయితే అసలు గంటను ఎందుకు కొడతారు? గంట కొట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు. గంటను మోగించినప్పుడు అది విశ్వానికి భగవన్నామం అయిన ఓంకారనాదాన్ని ఉద్భవింపజేస్తుంది. అలా వెలువడే శబ్దాన్ని మంగళకరమైన ధ్వనిగా పరిగణిస్తారు. ఆ ధ్వని తరంగాలు ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తాయని, మానసిక రుగ్మతలను దూరం చేసి ప్రశాంతతను ప్రసాదిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అలానే ప్రత్యేక మిశ్రమ లోహాలతో తయారు చేసిన గంటను మోగించినప్పుడు దాదాపు 7 సెకండ్ల పాటు మన మెదడులోనూ ఆ శబ్దం ప్రతిధ్వనిస్తుందట. ఆ శబ్దం సకల సుషుప్తావస్థలను పటాపంచలు చేసి భక్తుల దృష్టిని భగవంతుడి మీదకు మళ్లిస్తుందని ఓ విశ్వాసం. అంటే భక్తి పారవశ్యత, అంతరంగ శాంతి, ఏకాగ్రతలకు భంగం కలిగించే అమంగళకరమైన అసంబద్ధమైన శబ్దాలు, మాటలు భక్తుల చెవులకు, తద్వారా మనస్సుకు చేరకుండా ఈ నాదం సహాయపడుతుంది. అంతేకాదు, స్కూళ్లలోనూ పీరియడ్కి మధ్య గంట కొట్టడంలో ఆంతర్యం కూడా విద్యార్థులు అప్పటి వరకు ఉన్న స్థితి నుంచి బయటకొచ్చి ఆ తర్వాత అంశాల మీద దృష్టి పెట్టడం కోసమే అంటారు పెద్దలు. అలాగే భగవంతుడి ముందు గంట కొట్టడం వల్ల నలుదిక్కులా ఆ శబ్దం వ్యాపించి దుష్టశక్తులను దూరంగా తరిమే శక్తి ఉంటుంది. అంతేకాదు, దేవుడి ముందు ఏమైనా కోరికలు కోరుకొని గంట కొడితే అవి సాక్షాత్తు ఆ భగవంతుడికి చేరుతుందని భక్తుల విశ్వాసం. అయితే గంటలలో ఉండే ప్రతి భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. గంట నాలుక భాగంలో సరస్వతీదేవి, గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగంలో రుద్రుడు, కొన భాగంలో వాసుకి, పిడి భాగం గరుడ, చక్ర, హనుమ, నంది మూర్తులతో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గంటను సకల దేవతల స్వరూపంగా భావించి ముందుగా గంటను కొడతారు. అంతేకాదు, హారతి సమయంలో కూడా గంట కొడతారు. హారతి సమయంలో దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికే ఈ గంటను కొడతారు. అంటే హారతి ఇస్తున్న సమయంలో గుడిలో ఉన్న భగవంతుడికి మాత్రమే హారతి ఇవ్వకుండా అందరూ దేవుళ్లను ఆలయంలో ఆహ్వానిస్తుంటారు. అందుకే హారతి సమయంలో ఆ వెలుగులో స్వామిని చూపిస్తారు. హారతి సమయంలో భక్తులు ఎవరూ కూడా కళ్ళు మూసుకోకుండా దేవుడిని ప్రత్యక్షంగా దర్శించాలి అని పూజారులు చెబుతుంటారు. భారతీయ సంప్రదాయంలో పెళ్లి సమయంలో మామ తనకంటే ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి ఆ నీటిని తన తల మీద, భార్య తల మీద చల్లుకోవడం తెలిసింది. ఇది వేదంలోనూ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఇక్కడో రహస్యం ఉంది. సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపి శ్రీ కన్యాం అనేది వివాహ మంత్రం. వివాహమైన రోజున ఈ వరుడు పేరుకి ఎవరైనా, వయసు ఎంతైనా అతడు లక్ష్మీనారాయణ స్వరూపుడే. శ్రీహరి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక ఇతడి పాదాల నుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు. వరుడి పాదాల నుంచి గంగ రాదు కనుక పాదాలను కడిగి తల మీద చల్లుకోవడం ఆనవాయితీగా మారింది. అలాగే వివాహమైన రోజున పెళ్లి కూతురు మహాలక్ష్మి స్వరూపిణియే. అందుకే ఆమెను చక్కగా అలంకరిస్తారు. ఆమె ఎందరి మధ్యలో ఉన్న పెళ్లి కూతురు ఎవరని అడిగే అవసరం రాకూడదనే ఆ ముస్తాబు. శాస్త్రం చెప్పిన ప్రకారం పెళ్లికి పిలవకపోయినా వెళ్ళాలని, అందువల్ల శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించిన పుణ్యం వస్తుందని జ్ఞానసిద్ధులంటారు. ఆషాఢమాసము అంటే తెలుగు సంవత్సరంలో 4వ నెల. ఆషాఢమాసం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు. పల్లెల్లో ఆడవారు అందరూ ఒకచోట చేరి గోరింటాకు పెట్టుకోవడాన్ని ఒక పండగలా చేసుకుంటారు. ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలనే ఆచారం ఉంది. మన ఆరోగ్య పరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. వర్షాల వల్ల సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపించడం సాధారణమే. ఎందుకంటే వర్షాలు పడటం వలన వాతావరణం చల్లబడుతుంది, కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవడం వలన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆషాఢ మాసం వస్తే చాలు ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది. గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెబుతుంటారు. అంతేకాదు, గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది. ఆడవారు గోరింటాకును పెట్టుకోవడం వలన గోళ్ళు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్, సర్ఫ్లను వాడటం వలన గోళ్లలో నీరు చేరుతుంది. గోరింటాకును పెట్టుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు. ఆడవారు గోరింటాకు పెట్టుకోవడం వలన ముత్తైదుతనంతో వర్ధిల్లుతారని విశ్వాసం. అయితే ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు, పూలు, వేళ్ళు, బెరడు, విత్తనాలు అన్నీ ఔషధాయుక్తాలే. గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే. కేవలం ఆషాఢంలోనే కాదు, అట్ల తద్దినాడు శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు. అయితే ఆషాఢ మాసం గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన మాసం. శుభకార్యాలకు సెలవు. దీన్ని శూన్యమాసంగా పిలుస్తారు. ఋతువులు ఈ మాసంతోనే ప్రారంభమవుతాయి కాబట్టి ఇది శూన్యమాసంగా చెబుతారు. ఈ ఆషాఢ మాసం నియమనిష్టలకు ప్రత్యేకమైన మాసం. స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు కావున గోరింటాకు పెట్టుకోవడం తప్పనిసరి. ఆ గోరింటాకు వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి. శరీరంలో అనారోగ్యం వ్యాపింపజేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది. ఏవైనా మానని గాయాలకు కూడా గోరింటాకును రుబ్బి అది మందుగా పెడతారు. ప్రస్తుత కాలంలో వచ్చే కోన్లు, నెయిల్ పాలిష్లు పనికిరావు. పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ వాతావరణానికి, కాలానికి తగినట్టుగా ఉండేవి. వాటిని ప్రస్తుత కాలం వారికి తెలియక మూఢనమ్మకం అని కొట్టి పారేస్తున్నారు. కానీ ఆలోచిస్తే ప్రతి దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తుంది. అయితే ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును వాడేందుకే ప్రాధాన్యతను ఇవ్వాలి. మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. వీటిని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. తోరణాలుగా మాత్రం మామిడాకులనే వినియోగిస్తారు. పండుగలు, వేడుకలు, వివాహాది సమయాల్లో గుమ్మానికి మామిడాకులను కట్టడం శుభసూచకంగా భావిస్తారు. యజ్ఞ యాగాదుల్లో మామిడాకులతో కూడిన ధ్వజారోహణం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పూజా కలశంలోనూ మామిడాకులను ఉపయోగిస్తాం. రామాయణ భారతాల్లో ప్రస్తావించిన దాన్ని బట్టి మామిడి ప్రేమ, సంపద, సంతానాభివృద్ధికి సంకేతం. మామిడాకుల్లోంచి విడుదలయ్యే ప్రాణవాయువు వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది. ఎక్కువ మంది గుమిగూడినప్పుడు ఎదురయ్యే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. గుమ్మాలకు మామిడాకులను తోరణాలుగా కట్టడం వలన పరిసరాల్లోని గాలి పరిశుభ్రమై ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. మామిడాకుల్లో లక్ష్మీదేవి కొలువై ఉండడం వలన ఆర్థిక సమస్యలు తలెత్తవు. వాకిట్లో అలంకరించిన మామిడి తోరణం వల్ల దుష్టశక్తులు నశించి సానుకూల శక్తి పెరిగి మనసు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు చెబుతారు. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు దారిలో మీకు డబ్బు దొరికి ఉండవచ్చు. డబ్బు నాణాలు లేదా నోట్ల రూపంలో ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో ఆ డబ్బును ఏమి చేయాలో చాలామంది మనస్సులలో గందరగోళం తలెత్తుతుంది. కొందరు దానిని తీసుకొని తమ వద్ద ఉంచుకుంటారు. మరికొందరు పేదలకు దానం చేస్తారు లేదా ఆలయానికి విరాళంగా ఇస్తారు. అయితే రోడ్డుపై పడి ఉన్న డబ్బును తీయాలా వద్దా అనే ప్రశ్న సర్వసాధారణం. రోడ్డు మీద డబ్బు దొరకడం ఒక ఊహించని అనుభవం. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడైనా లేనప్పుడైనా డబ్బు దొరకడం సంతోషాన్ని ఇస్తుంది. అయితే రోడ్డుపై డబ్బు దొరకడం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉందని వాస్తుశాస్త్రం చెబుతోంది. డబ్బు దొరకడం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? రోడ్డుపై పడి ఉన్న డబ్బులు తీసుకోవడం మంచిదా లేక అరిష్టమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూసినప్పుడు చాలా శుభం కలుగుతుంది. రోడ్డుపై పడి ఉన్న నాణ్యం చూస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. అటువంటి పరిస్థితిలో మీరు ఏదైనా పనిని పూర్తి శ్రమతో చేస్తే మీరు ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం ఎక్కడికైనా వెళ్తుండగా మార్గ మధ్యంలో పడి ఉన్న నాణ్యం లేదా నోటు కనిపిస్తే మీరు చేయబోయే పనిలో తప్పకుండా విజయం సాధిస్తారని సంకేతం. మీరు పని నుండి ఇంటికి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో డబ్బు దొరికితే మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని సంకేతం.
అయితే మీరు రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూస్తే దానిని ఆలయానికి విరాళంగా ఇవ్వండి, లేదంటే మీరు దానిని మీ పర్సులో లేదా మీ ఇంట్లో ఎక్కడైనా ఉంచుకోవచ్చు. కానీ వాస్తు ప్రకారం దానిని ఖర్చు చేయకూడదు. ఒకవేళ దారిలో పడిపోతున్న నాణాలను మీరు చూస్తే త్వరలో మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చని మరియు ఆ పని మీకు విజయాన్ని మరియు ఆర్థిక లాభాన్ని తెస్తుందని సంకేతం. అయితే ఈ వీడియోలో తెలుసుకున్న విషయాలు మీకు ముందే తెలుసా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ల వల్ల ఎంతమందికి ఇలాంటి విషయాల గురించి తెలుసో అర్థమవుతుంది. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.